దేవుడా, ఆగిపోయావేంట్రా? పద వెళ్దాం. కళ్ళు కనిపించకపోయినా ముందుకు పోవడానికి నేను ట్రైనింగ్ తీసుకోలేదు బాసు. పద వెళ్దాం. హలో, అక్కో, ఆ పిఏ గాడిని చూడండి, అన్నీ దోచుకుపోతున్నాడు. హలో, దోచుకుపోవడం ఏంటి? మీ కంటికి నేను దొంగలా కనిపిస్తున్నానా? పైగా పిఏ గాడు అంటున్నారు. గాడు కాదు, గారు అనండి. నేను పిఏని, మా బాస్ చెప్పినట్టు వినాలి. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. అయితే ఉతకడానికి ఇచ్చుంటాడులేరా? నేను ఇప్పుడే చెప్పాను కదండి నేను పిఏని అని. మళ్ళీ ఇప్పుడు నన్ను అలా అనకండి. అసలు బట్టలు నేను ఎందుకు ఉతుకుతానండి? ఆయనే నన్ను ఉతుకుతున్నాడు. అది చాలండి. మరి దొంగతనం కాక ఉతకడానికి కాక ఆ బట్టలు ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? ఆ ముక్క నా వెనకాల వస్తున్నాడు, ఆయన అడగండి. రే, బయటికి ఎక్కడికి వెళ్తున్నావురా? ఆయన గదిని కిందికి షిఫ్ట్ చేస్తున్నారండి. ఎందుకు ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఆయన్నే అడగండి. నాకు మాత్రం తెలీదు. ఏయ్, ఈ అవతారం ఏంట్రా? ఆ బట్టలన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏయ్ ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? రేయ్ రేయ్, ఎక్కడికి వెళ్తున్నావురా? రేయ్, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నావేంట్రా? దేవకి, ఎక్కడికి వెళ్తున్నారు? వాడు కింద రూమ్లో ఎలా ఉంటాడో ఏంటో అని. ఉండాలనుకున్నది వాడే కాబట్టి ఎలా అయినా ఉంటాడు. అది మీరు అక్కడికి వెళ్ళి చూడక్కర్లేదు. కాస్త ఆగితే కూడా తెలిసిపోతుంది. ఏంటన్నయ్య ఇది? మా సార్ బట్టలమ్మా. అదే, ఇక్కడికెందుకు తెచ్చారు అని అడుగుతున్నాను. అది ఆయన్నే అడగమ్మా. ఆయన చెప్పాడు, నేను చేశాను. రేయ్, ఆ బట్టలన్నీ ఏదో ఒక కబోర్డ్లో పెట్టు. అసలేం జరుగుతుంది ఇక్కడ? రేయ్, నువ్వు పైకి వెళ్ళి నా మొబైల్ ఛార్జరు, ల్యాప్టాప్ ఛార్జరు తీసుకురాపో. రే రుతర్, ఇప్పుడు కాదు, రూమ్ అంతా సర్దేశాక వెళ్ళు. ముందు నా బట్టలు సర్దు. నేను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా సర్దమంటున్నారేంటి? ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారు? ముందు నా గదిలోంచి బయటకు వెళ్ళండి. అన్నా, ఈ బట్టలన్నీ తీయండి. రేయ్, నువ్వు ఆగరా. అసలేంటి నీ ప్రాబ్లం? నా గదిలోకి మీరెందుకు వచ్చారు? నా గది అని అన్నిసార్లు అనకు. ఇక్కడ నా గది నీ గది అని ఏముండదు. అన్ని గదులు నావే. ఎందుకంటే ఈ ఇల్లు నాది కాబట్టి. నా గదికి నిన్ను షిఫ్ట్ అవ్వమన్నాను, నువ్వు షిఫ్ట్ అవ్వలేదు. నేను కూడా నా సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకుని నిన్ను బ్రతిమలాడలేను. అందుకేనేమో పాపం మా సార్ సిగ్గు లేకుండా కిందకి షిఫ్ట్ అయిపోతున్నారు. సారీ సార్, స్పెల్లింగ్ మిస్టేక్. సిగ్గు పడకుండా అనబోయి సిగ్గు లేకుండా అన్నాను. అవును, నువ్వు షిఫ్ట్ అవ్వలేదు కాబట్టి నేనే నీ గదికి షిఫ్ట్ అవుతున్నాను. రే, నువ్వు సర్దరా. అన్నయ్య, మీరు ఆగండి. మీరు నా గదిలోకి షిఫ్ట్ అవడం నేను ఒప్పుకోను. మళ్ళీ నా గది అంటావేంటి? ఇక్కడున్న గదులన్నీ నావే అని చెప్పాను కదా. ఇది నా గది, నీకు ఉండడానికి ఇచ్చాను అంతే. ఆ మాత్రానికే ఇది నీ గది అయిపోదు. కాబట్టి ఈ రోజు నుంచి ఈ గది నీ గది కాదు, మనిద్దరి గది. ఈ గదిలోకి నేను రాకూడదు, ఇక్కడ ఉండకూడదని నువ్వేం చెప్పలేదు కదా. నాకిక్కడ ఉండాలనిపించింది, వచ్చాను అంతే. నన్ను ఈ గదిలోకి రావద్దని చెప్పే రైట్ ఎవ్వరికి లేదు. మీరు మారిపోయారు సార్, మొత్తం మారిపోయారు సార్. మొదటిసారి మీకు సెల్యూట్ చేయాలనిపిస్తుంది సార్. మీరు చాలా మారిపోయారు సార్. అన్నయ్య, ముందు ఇవన్నీ తీసుకొని బయటికి వెళ్ళండి. రే, నువ్వు సర్దరా. మనల్ని ఎవరు ఆపుతారో నేను చూస్తాను కదా. నువ్వు తెల్లమొహం వేసుకొని చూస్తావేంట్రా? బట్టలు తీసి సర్దు. మీరు ఆగండి అన్నయ్య. ఏంటమ్మా మీరు? ఆయనేమో సర్దమంటారు, మీరేమో ఆపమంటారు. ఒకరేమో నాకు బాసు, ఇంకోరేమో మా బాస్కే బాసు. నేను ఎవరి మాట వినాలో అర్థం కాక మధ్యలో నేను చచ్చిపోతున్నాను. మీరిద్దరూ పని చేయండి. నేను ఎవరి మాట వినాలో మీ ఇద్దరు డిస్కస్ చేసుకుని ఒక నిర్ణయానికి రండి. అప్పుడు నాకు చెప్పండి.
పై గదిలోనే పెట్టండి. నేనే షిఫ్ట్ అవుతాను. సూపర్ అమ్మా, మంచిది. మాట మీద ఉండండి. ఎహె. అది ఒప్పుకున్నట్టు లేదే. మళ్ళీ వాడి గదికి వాడొచ్చేస్తున్నాడు. నాకు తెలుసమ్మా, మధు మైండ్లో నేను పుట్టించిన భయం అలాంటిది. ఏమైందిరా? నందు, ఏమైందిరా? మనవాడు కింద రూమ్లో ఎలా ఉంటాడండి? అది వాడికి సెట్ కాదు. ఆ గదిలో ఉండడం కన్నా తన గదిలోనే ఉండడం మేలని నిర్ణయించుకుని ఉంటాడు కదా నాన్నా? అవునమ్మా, కింద గది నాకు అస్సలు సెట్ అవ్వదు. ముఖ్యంగా ఇద్దరు ఉండడానికి అస్సలు సరిపోదు. సరిపోకపోతే సర్దుకోవాలరా. ఆ మాత్రానికే కిందికి వెళ్ళడం ఎందుకు? మళ్ళీ పైకి వచ్చేయడం ఎందుకు? మీ కోడలు నా గదికి షిఫ్ట్ అవుతానంది, అందుకే వెళ్తున్నాను. నా క్వీన్ వచ్చిందిరా. షో అరే, క్వీన్ వచ్చిందని అలా అన్నానో లేదో, నా క్వీన్ వచ్చేసింది. ఏంటి ప్రణయ్ ఇది? నువ్వు స్టార్ట్ చేయాలనుకుంటున్న బిజినెస్ ఇదేనా? తర్వాత చెప్తానులే గాని ఫ్రిడ్జ్లో ఉన్న కూల్ వాటర్ కొంచెం తీసుకొచ్చివు. తీసుకోనరా. ఇందు, అలాగే నీ చేత ఆమ్లెట్ కూడా వేసి తీసుకురావా? రే మామా, పెగ్గ కలిపుకోవడానికి వాటర్ లేవురా. ఇందు, వాటర్ అడిగాను కదా, వినపడలేదా? ఏ ఇందు, ఇందు, ఇందు. ఇందు, ఒక ఆమ్లెట్ కూడా వేసి తీసుకొని రావా? ఆమ్లెట్ వేయడం నాకు రాదు, నువ్వే వేసుకో. ఏంట్రా మామా, నీ పెళ్ళానికి ఆమ్లెట్ వేయడం కూడా నేర్పించలేదా? ఆమ్లెట్ వేయడం నీకు వచ్చా మామా? వచ్చు మామా, కానీ నేను నేర్పిస్తే నేర్చుకుంటుందా? చెల్లెమ్మ ఇకపోతే ఏంట్రా, నేను వేస్తాలే. నువ్వు అలా కసురుకోకు, నేను రాపు. రే నువ్వేరా. అమ్మా, ఆమ్లెట్ వేయటం రాకపోతే పోనీ కిచెన్లో ఉప్పు కారం ఎక్కడుందో చూపిస్తావా? చెల్లెమ్మ